ఆస్ట్రోనట్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రావడం మరింత ఆలస్యం కానుంది. 8 రోజుల ప్రయాణం కాస్త 9 నెలల పాటు ISS లోనే ఉండవలసిన పరిస్థితి ఎదురైంది. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు వాళ్లు అక్కడే ఉంటారని తెలిపింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిజానికి వీళ్లు జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉంది. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. హీలియం లీకేజీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆస్ట్రోనాట్లను అక్కడే వదిలి స్టార్ లైనర్ భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వ్యోమగాములను భూమి మీదకు రప్పించేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సునీత విల్మోర్లను ఫిబ్రవరిలోనే భూమి మీదకు తీసుకొస్తామని నాసా ప్రకటించింది. కానీ ప్రస్తుతం మార్చి చివరి నాటి వరకు వాళ్లను తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టలేమని స్పష్టం చేసింది. దీంతో కొత్త స్పేస్ క్రాఫ్ట్ ని సిద్ధం చేసేందుకు స్పేస్ ఎక్స్ కు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయోగాన్ని మార్చి 2025కి వాయిదా వేసింది. విలియమ్స్, విల్మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది. వారం రోజుల మిషన్ కోసం స్టార్ లైనర్ షిప్ లో ISS వెళ్లారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.